హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి హత్య కుట్ర, పదునైన కాంక్రీట్ రాయితో దాడి, సీఎం జగన్పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడి. ప్రధాన నిందితుడిగా సతీష్ గుర్తింపు, అరెస్టు, కోర్టులో హాజరు. మే 2 వరకు రిమాండు, నెల్లూరు జైలుకు తరలింపు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి కేసును విజయవాడ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా నేతృత్వంలో 5 రోజుల పాటు కొనసాగిన దర్యాప్తు కొలికి రావడంతో నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడిగా విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ కుమార్ అలియాస్ సతీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్తో పాటు మరో నిందితుడు దుర్గారావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గత 3 రోజుల నుంచి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయి విచారణ అనంతరం ఘటనకు పాల్పడింది సతీష్ కుమార్గా దాడికి అతనికి ప్రేరేపించిన దుర్గారావుగా నిర్ధారించిన మీదట ప్రధాన నిందితుడు సతీష్ను గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందని విజయవాడలో మేమంతా సిద్ధం సభలో పదునైన రాయితోని కాంక్రీట్ రాయితో దాడి చేశారు. అది నుదుటికి తగలబోయి కొంచెం పైకి తగిలింది. ఒక నుదుటికి తగిలింటే ప్రాణానికి కూడా ప్రమాదం అని డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి మొత్తానికి 5-6 రోజుల నుండి క్రాంతి రాణా కమిషనరు ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పడి గుర్తించారు ఎవరు అక్యూజ్డ్ అనేది. మొత్తానికి సతీష్ కుమార్, వేముల సతీష్ కుమారు, అతనికి సంబంధించి సహకరించిన వ్యక్తి దుర్గారావు, వీళ్ళిద్దరిని మొత్తానికైతే అనుమానితులను ఒక 5-6 అరెస్ట్ చేసే రిమాండ్ చేయకుండా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఒక ఇద్దరు దాంట్లో పాల్పడ్డట, ఇద్దరిని గుర్తించారు. సతీష్ కుమార్ని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు పంపారు. దుర్గారావును కూడా పోలీస్ కస్టడీలో నుండి దీనికి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి హత్యకు కుట్ర పన్నట్టు దీని వెనక అసలు ఇంకా ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా, ఇంకా ఎవరు వ్యక్తులు ఉన్నారు, దీని వెనక తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కానీ లేదంటే వేరే ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రాయి వేసే కార్యక్రమం హత్యా ప్రయత్నం ఆ ఇద్దరు వ్యక్తులు చేశారనేది ఉంది. ఆ ఇద్దరు వెనక ఎవరు ఉన్నారనేది పోలీసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్తను ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి జనగోదావరి పరవళ్ళట. వందలాది వాహనాలు, బైక్ ర్యాలీలతో జగన్ బస్సు యాత్రకు అడుగడుగున స్వాగతాలు. మండే ఎండను సైతం లెక్క చేయక బస్సు యాత్ర వెనకే జనం పరుగులు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బస్సు యాత్రకు జన నీరాజనాలు. రావులపాలెం, రాజమండ్రి వీధుల్లో జనసంద్రం. రోడ్ షో పొడవునా ప్రజలకు జగన్ అభివాదాలు. మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర గోదావరి జిల్లాలో జనజాతరను తలపించింది. ఓవైపు మండుతున్న సూర్యుడు, మరోవైపు తమ అభిమాన నాయకుడిని చూడాలన్న తపన. ఎర్రటి ఎండలో కాళ్ళు బొబ్బలెక్కుతున్న, చెమటలు దారలుగా కారుతున్న జనం లెక్క చేయలేదు. జగన్ను చూసేందుకు తండోపదండాలుగా ఎగబడ్డారు. గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. రావులపాలెం మీదుగా వేమగిరి, లాలా చెరువు, దివాన్ చెరువుల మీదుగా రాజానగరం సమీపంలోని రంగపేట మండలం ఎస్టీ రాజాపురం వరకు గురువారం సాగింది. ఏకదాటిన సుమారు 11 గంటల పాటు ఈ యాత్ర జగన్ చూసేందుకు, ఆయనకు అభివాదం చేసేందుకు జనం పోటీలు పడ్డారట. జనగోదావరి పరవళ్ళ దొక్కిందని నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయింది మేమంతా సిద్ధం సభ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని వేల మంది జనాలు రోడ్లపైకి వచ్చారు. నేషనల్ హైవేపైకి వందల వాహనాలు బైక్ ర్యాలీలతోని స్వాగతం పలుకుతూ పూలదండలతోని మొత్తానికైతే ఆయనకి స్వాగతం పలుకుతున్నట్టు మొత్తానికి స్పందన బాగా ఉందనేది, జన నిరాజనం పట్టారనేది. ఎండ అంటే విపరీతమైన ఎండ ఉంది వాస్తవంగా. ఎండ ఉన్నప్పటికీ ఎండని కూడా లెక్క చేయకుండా జనాలు వేల లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరీక్షణ చేసి గంటల పాటు, ఎందుకంటే ఈ ర్యాలీలో కొంత డిలే అవుతుంది అంటే షెడ్యూల్ ప్రకారం కాకుండా, అయినప్పటికీ నిరీక్షణ చేసి బస్సు యాత్రకి వచ్చి జగన్ని కలవాలి, జగన్తో అభివాదం తీసుకోవాలని చెప్పి ఆయనతో కరచాలనం చేసే ప్రయత్నం కూడా చేసినట్టు ఒక వార్తనిచ్చారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షిలో ముఖ్యమైన వార్తలు. గోదావరి పొడవునా ఉరకలెత్తిన జనం. 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు. జనసముద్రమైన రావులపాలెం, రాజమహేంద్రవరం. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు. కడియపు లంకలో సీఎం జగన్పై పూల వర్షం. వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలివచ్చిన రైతన్నలు. బైక్ ర్యాలీతో కదం తొక్కిన యువత. విద్యార్థుల్లో వెల్లువిరిసిన ఉత్సాహం. బొమ్మూరులో 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు. అందరి నుండి విజ్ఞాపనలు స్వీకరించిన అభయమిచ్చిన జననేత. వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణశీలికి
భావి డాక్టర్లు ధన్యవాదాలు. అడుగడుగున అభిమానులు తాకిడితో యాత్ర ఆలస్యం. నుదుట గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం అంటూ గోదావరి పొడున ఉరకలెత్తిన జనం. 17వ రోజు కూడా జగన్ బస్సు యాత్రలో రోజు రోజుకు రెట్టించిన ఉత్సాహంతో బస్సు యాత్ర జరుగుతుంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆదరణ, ప్రజల అభిమానం కూడా అదే రేంజ్లో ఉందన్నట్టు తూర్పుగోదావరి జిల్లాలోనూ నిన్న ఎంటర్ అయింది. దాని సందర్భంగా జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు జనసంద్రమైన ప్రజలతోని జనసంద్రమైన జాతీయ రహదారిని రావులపాలెము, అదేవిధంగా రాజమహేంద్రవరం రోడ్లకు ఇరువైపులా, నేషనల్ హైవేకి రోడ్లకు ఇరువైపులా కొన్ని లక్షల మంది జనాలు పూలతోని, హారతులతోని, గుమ్మడికాయలతోని ఇట్లా రకరకాల పద్ధతులలో బైక్ ర్యాలీతోని ఇట్లా స్వాగతం పలికారు. మొత్తానికైతే జన నిరాజనం పడుతున్నట్టు, జనం నుంచి మంచి స్పందన ఉన్నట్టు ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. మేమంతా సిద్ధం సభకు సంబంధించి. బోండా బ్యాచ్ స్కెచ్. సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు A1 సతీష్. పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి. శాస్త్రీయ ఆధారాలతో కుట్రను చేయించిన పోలీసులు. A2తో పాటు తెర వెనక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి. నిందితులిద్దరూ బోండా ఉమ్మతో కలిసి దిగిన ఫోటో వైరల్. అది ముమ్మాటికి హత్యాయత్నమే. తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పే. కోర్టుకు వివరించిన ఏసీపీ. పోలీస్ దర్యాప్తు నివేదికతో ఏకీభవించిన న్యాయస్థానం. నిందితుడికి 14 రోజుల రిమాండు. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు. ఇది బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమాకు సంబంధించిన స్కెచ్. ఇది జగన్మోహన్ రెడ్డి అంతం చేయడానికి, హత్య చేయడానికే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించిన అనుచరులే ఈ ప్లాన్ చేశారు. ఆయన మరి దీని వెనకుండా లేడా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మొత్తాన్ని ఆయనకు సంబంధించిన మనుషులు, ఆయన అనుచరులే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారనేది ప్రధానంగా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. కుట్రదారుల ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి పాల్పడ్డారని, పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో చేశారట. A2తో పాటు తెర వెనుక కుట్రదారుల పాత్ర. ఇప్పుడు A1 సతీష్, A2 దుర్గారావు ఇద్దరిని గుర్తించారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. సబ్ జైలుకి పంపారు, నెల్లూరు సబ్ జైలుకి. వీళ్ళ వెనక అసలు ఎవరున్నారు, ఈ కుట్రకు పాల్పడ్డది, ఈ కుట్రకు స్కెచ్ చేసింది ఎవరనే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు. దీని వెనక బోండా ఉమాకు సంబంధించి కొంత అనుమానాలు ఉన్నట్లు సాక్షి పేపర్లో ఒక వార్త. బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ చేశారని చెప్పి ఆయన ఉండాలేదనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వెళ్తుంది. ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయనకు సంబంధించిన అభిమానులే ఉన్నట్టు, ఆయనతో దిగిన ఫోటోలు కూడా ఉన్నట్టు ఒక వార్తని. ఒక ఫోటో సతీష్, టీడీపీ నేత బోండా ఉమాతో నిందితుడు సతీష్ ఫైల్ ఫోటో అని. ఈ సతీష్, దుర్గారావు ఆయనకు సంబంధించి ఆయన వెంట మరి తిరుగుతారా, ఆయన అనుచరులు తెలియదు కానీ ఆయనతో ఫోటోలు దిగారు. ఆయనకు సంబంధించిన మనుషులు అనేది ఒక నిర్ధారణ ప్రాథమికంగా వచ్చింది. ఇది మొత్తానికైతే దీని వెనక తెర వెనక ఎవరు ఉన్నారనేది తేల్చే కార్యక్రమంలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ ఫోన్తో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలని హత్యాయత్నం కుట్రలో A1 ఏముల సతీష్, A2 పాత్రను నిర్ధారించారు. ఇది మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారట. దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని KGF అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల రీత్యా సతీష్ను అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇది మొత్తానికి అతను ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, GPS లొకేషన్స్ ఆధారంగా మొత్తానికైతే ఈ సతీష్ని, దుర్గారావుని అయితే పట్టుకున్నారు. వాళ్ళ వెనకున్న పెద్ద తలకాయలు ఎవరనేది ఇప్పుడు తేలాల్సిందే. ఆ పెద్ద తలకాయలు తేలితే, ఎందుకంటే రాబోయే మే 13 జరగబోయే ఎలక్షన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆ పెద్ద తలకాయలు ఎవరు, అసలు దీని వెనక ఉన్న స్కెచ్ ఏంది, ఎందుకు మర్డర్ చేయాలనుకున్నారు, ముఖ్యమంత్రిని హత్య ఎందుకు చేయాలనుకున్నారు అనే విషయాలు స్పష్టంగా బయటపడితే ఎలక్షన్స్ పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మొత్తానికి అందుకే ఇప్పుడే టీడీపీ అప్పుడే స్టార్ట్ చేసింది. A2ని ఎందుకు గుర్తించలేదు, A2 ప్లేస్లో ఎవరిని పెడతారు, మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారని వాళ్ళు గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుకున్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా గులకరాయితోనే చచ్చిపోతారని ఒకడు,
ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లేదు మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక ఆయనే రాయి ఎంచుకొని మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, మా పార్టీని బదనాయం చేసే కార్యక్రమం చేయడానికే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పదే పదే అంటుంది. కానీ దీని వెనక చూస్తే ఇప్పుడు ఈ దుర్గారావు గాని, సతీష్ గాని మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా, వాళ్ళ అనుచరులుగా ఉన్నట్టు అర్థమవుతుంది. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇది సాక్షి పేపర్‌కి సంబంధించి. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే. ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే. ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా చెప్తాను. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే. ముస్లింలకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయటం వల్ల బీజేపీకి పోద్ది. కాబట్టి వేయొద్దు అని చెప్పి ఆయన ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్ మీరా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో చూద్దాం. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. టీడీపీ భుజంపై గన్ను పెట్టి ముస్లిం సమాజంపై గురిపెట్టిన బీజేపీ. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా. ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకొని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తుందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనే ముస్లింల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం సాక్షితో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ను పెట్టిన బీజేపీ దానిని ముస్లిం సమాజంపై గురిపెట్టిందన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికి ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జతకట్టడం ముస్లిం సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరసత్వము, యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరియా చట్టాన్ని కనుమరుగు చేస్తారని, దీనివల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక అంశాల్లో, కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింస్కు వైఎస్ఆర్ ఇచ్చిన 4% బీసీఈ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అదే జరిగితే ఏపీలోని ముస్లింలు పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. మొత్తానికైతే ఇది ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడట నాగుల్ మీరా. ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. టీడీపీ భుజం పైన తుపాకీ పెట్టి ముస్లింలు కాల్చాలని ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి 0%, 6% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీని నెత్తర పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముస్లింల పైన ప్రయోగం చేయాలని, మతతత్వ రాజకీయాలని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేస్తే అది బీజేపీకి పడ్డట్టే ఓటు. ఆ బీజేపీ వల్ల ఇలా ముస్లింల యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడింది. దేశంలో సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఏ కానీ ఇట్లా రకరకాల చట్టాలతోని, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఉమ్మడి పౌరస్మృతి కానీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ముస్లింల యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆ విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. అదేవిధంగా ముస్లింలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే బీసీఈ రిజర్వేషన్స్ 4% ఇచ్చిండో ఆ 4% రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా ఎత్తివేయటం జరుగుతుంది అని చెప్పి బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకుడు హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముస్లిం సమాజానికి ఆయన చెప్తుండు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తే అది కమలం గుర్తుకి వెళ్తుంది తప్ప, ఆ కమలం గుర్తుకు వెళ్ళటం వల్ల ముస్లిం సమాజం పైన ఉక్కుపాదం మోపడానికి మనమే ప్రోత్సహించినట్టయితే తప్ప, అందుకే టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముస్లిం సమాజాన్ని ఈయన హెచ్చరించిన పరిస్థితి. నాగుల్ మీరా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. వాలంటీర్లకు బెదిరింపులు, రాజీనామా చేయాల్సిందేనని వైసీపీ నేతల ఒత్తిడి. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మా మాట వింటేనే భవిష్యత్తు అంటూ వార్నింగ్. పార్టీ ప్రచారంలో పాల్గొంటే 10,000 నజరానా. రంగంలోకి దిగిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. ఇప్పటి వరకు రిజైన్ చేసింది 40,000 మంది. వారిలో కొందరు టీడీపీలో చేరడంతో ఫ్యాన్ పార్టీలో కలవరం. వాలంటీర్లకు బెదిరింపులు చేస్తున్నట్టు ఒక వార్తనిచ్చారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఇంకా వాలంటీర్లు అందరూ రాజీనామా చేయకపోవడం అధికార వైసీపీని కలవరపెడుతుంది. ఇంతకాలం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చిన అప్పటికి ఫలితం లేకపోవడంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారాలు చూసే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ FOA నేరుగా రంగంలోకి దిగింది. వైసీపీకి సలహాలు ఇచ్చే ఐప్యాక్ను అనుబంధంగా పనిచేసి ఈ సంస్థ వద్ద వాలంటీర్ల డేటా అంతా ఉంది. నిజానికి ఈ సంస్థే నెల నెల వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం, వారి వ్యవహారాలను పర్యవేక్షించడం చేస్తుంది. వాలంటీర్ల ద్వారా సేకరించిన ఓటర్ల డేటా కూడా ఈ సంస్థ వద్దే ఉంది. ఇప్పుడు ఈ సంస్థ గురువారం నేరుగా రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాలకు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,66,000 మంది వాలంటీర్లు ఇప్పటివరకు సుమారు 40,000 మంది మాత్రమే రాజీనామా చేశారట. మొత్తానికి 2,66,000 మంది వాలంటీర్లు ఉంటే దాంట్లో దాదాపు 40,000 మంది రాజీనామా చేశారు. దాంట్లో మెజారిటీ వాలంటీర్లు వైసీపీ పక్షాన వైసీపీకి మద్దతు ఇస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయినట్టు రాశారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడంతో ఫ్యాన్ పార్టీలో కలవరం అయిందని. మొత్తానికి వాలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూ గత నెల రోజులుగా తిరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీడియా అనేక రకాలుగా వాళ్ళపైన విషం కక్కింది. వాలంటీర్ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ అన్నారు, మహిళలను కిడ్నాప్ చేస్తారన్నారు, టెర్రరిస్టులు అన్నారు, రకరకాలుగా విమర్శించారు. చివరికి వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజల్లో ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని మేము వ్యతిరేకించట్లేదు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000కి 10,000 జీతం కూడా ఇస్తామని చెప్పి వాళ్ళని మేము కడుపులో పెట్టి చూసుకుంటాం అన్నట్టు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తానికి వాలంటరీ వ్యవస్థతోని పెన్షన్ల పంపిణీని నిలుపుదల చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెంటర్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఆయన ఒక సంస్థ పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసిండు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఎన్నికల సంఘానికి లెటర్ రాసిండు. వాలంటీర్ల వ్యవస్థని దీంట్లో ఎన్నికలు అయ్యే వరకు పెట్టొద్దు అని చెప్పి, ఈ పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో కానీ ఎన్నికల పనిలో కానీ ఉంచొద్దు అని చెప్పి, దాని మేరకే గత ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీ లేట్ అయింది. 3, 4 తారీఖులో పంపిణీ చేశారు. ఆ పంపిణీ సందర్భంలో వడదెబ్బ కొట్టి దాదాపు 31 మంది చనిపోయారు. 31 మందిని చనిపోయినారు. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలు చేయించిండని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. కానీ 58 నెలల పాటు ప్రతి ఇంటికి ప్రతి గడపకి పెన్షన్ పంపిణీ చేసిన వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ ప్రభుత్వం మేము ఎందుకు నిలుపుదల చేసే కార్యక్రమం చేసుకుంటాం, ఎంతో ఇంత ఇంకా ఏదన్నా వస్తే వాలంటీర్ల వల్ల ఎడ్జ్ వస్తే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి ఎట్టొద్ది? వాళ్ళు ఎందుకు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకుండా చేస్తారు? చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, ఆయనకు సంబంధించిన మనుషులు. ఎలక్షన్ కమిషన్కి డైరెక్టర్ లెటర్ రాసి నిలుపుదల చేశారు. దీనిపైన మొత్తానికి చర్చ నడిచింది. ఆ సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వచ్చింది కొంత, ఆ మైలేజ్. వాలంటీర్ల వ్యవస్థను తొలగించడం వల్ల మహిళలు, అదేవిధంగా వితంతువులు, వృద్ధుల యొక్క సానుభూతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అది తట్టుకోలేక ఆయన ఎట్టి పరిస్థితులతో ఇబ్బంది ఉందని చెప్పి 5,000 నుంచి 10,000కి మేము పెంచుతాను, వాలంటీర్లు నేను ఉంచుతాను, కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఇది చివరికి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు రిజైన్ చేయమని వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తను వేశారు. రిజైన్ చేయట్లేదు వాళ్ళు, మనదే ప్రభుత్వం వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, రిజైన్ చేయండి అని చెప్పి అంటున్నట్టు దిశ పేపర్ ఒక వార్త రాసింది. మరి అది ఎక్కడ వాలంటీర్లు అయితే ఎక్కడ బయటకు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, రిజైన్ చేయమని చెప్పలేదు. కానీ దిశ పేపర్లో అయితే ఒక వార్త రాశారు. ఎక్కడ వైసీపీ నాయకులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ, దానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు వచ్చి మమ్మల్ని రిజైన్ చేయండి అని ఒత్తిడి చేశారు, ఒత్తిడి వల్ల మేము ఒత్తిడికి గురవుతున్నాం అని ఏ వాలంటీర్ బయటకు వచ్చి ఈ రోజు వరకు చెప్పలేదు. కానీ ఒక వార్త అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది చూడాలి, అక్కడ జరిగే పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఈనాడు జగన్ ఎలుబడి బలిపీఠంపై సాగుబడి, రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే, వాటిని తీర్చే దారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు, బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం, జగన్ తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షం అంటూ సీఎం గొప్పలు, దేశంలోని 3వ స్థానం, ఇది వినడానికి బాగున్న ఏ విభాగంలో ఎందుకు వచ్చిందో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి, అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీకి దక్కిన స్థానం ఇది, అన్నపూర్ణగా పేరుందని ఆంధ్రప్రదేశ్లో పంటల దిగుబడిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో ఇప్పుడు రైతులు బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారిన దైన్యం ఇది, తన 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన అపకీర్తి ఇది, రైతుల జీవితాలను అల్లకొల్లాలని చేసిన పాపం ఇది. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్ ఏలుబడిలో బలిపీఠంపై సాగుబడి, రైతుల ఆత్మహత్యలలో దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది అయింది అని చెప్పి ఈనాడు పేపర్ రాసింది. మరి అది ఎంతవరకు అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా పేరుతోని కానీ, పిల్లలకు చదువుకోవడానికి విద్యాకానికి కానీ, అమ్మఒడి కార్యక్రమం కానీ, ఇటు రకరకాలుగా ప్రతి ఇంటికి ఒక 4-5 రకాలకు సంబంధించిన బెనిఫిట్లు అందుతున్నని వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి సంబంధించిన పార్టీ చెప్తుంది. కానీ ఈనాడు పత్రిక ఏం రాసింది, రైతులు ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నాయి, ఎక్కడ జరగలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు జరగలేదు, రైతులు సుభిక్షంగా ఉన్నారు, కోటీశ్వరులు అయినట్టు ఒక వార్త రాసింది. వాస్తవంగా రైతులు అంతో ఎంతో ఇవాళ
ముందు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకొచ్చిన రైతు భరోసా గానీ, వాళ్ళకొచ్చిన పెట్టుబడి సాయం గానీ, వాళ్ళకంటూ ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ గానీ, రకరకాల పేర్లతోని కొంత బెనిఫిట్ పొందారు అనేది రైతు సమాజం నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్. కానీ ఈనాడు పత్రిక కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటది కాబట్టి ఏదో ఒక రకంగా, ఏదో ఒక వార్త జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలి కాబట్టి రాసినట్టే ఉంది తప్ప, ఎందుకంటే రైతు సమాజం నుంచి ఎక్కడా కూడా ఆ స్థాయిలో నిరసన గానీ, ఆ స్థాయిలో వ్యతిరేకత గానీ, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఓడించాలనే పరిస్థితి లేదు. ఇంకా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఇయాల నమ్మే పరిస్థితి లేదు. రైతు సమాజం గానీ, మహిళలు గానీ, వృద్ధులు గానీ, కార్మికులు గానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు నమ్మే పరిస్థితి లేదంటే ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్‌లో 2014లో చేరి బయటకొచ్చిండు 2018లో. అనేక రకాలుగా తిట్టిండు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి చేటు, నరేంద్ర మోడీ టెర్రరిస్టు, నరేంద్ర మోడీ దేశంలో ఉండటానికి అర్హత లేదన్నాడు. మళ్ళీ అదే బీజేపీతోని ఇవాళ పొత్తు పెట్టుకుండు. అదే బీజేపీ రైతు చట్టాలకు సంబంధించి ఢిల్లీలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి, అనేక రకాలుగా చనిపోవడానికి కారణమైంది. అదే బీజేపీతోని కదా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంది ఇయాల. ఎంఎస్‌పీ ఈ మధ్య కాలంలో 2 మంత్స్ బ్యాక్ కూడా ఎంఎస్‌పీ మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌కి చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ సరిహద్దులలో పంజాబ్, హర్యానా నుంచి కొన్ని వేల మంది రైతులు వచ్చి ట్రాక్టర్లతోని అక్కడ ఉంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి, తూటాలతోని కాల్చి, టియర్ గ్యాసులు కాల్చి రకరకాలుగా అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. ఇయన్నీ చేసిన బీజేపీతోని ఇవాళ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిన బీజేపీతోని పొత్తు పెట్టుకొని, మళ్ళీ మీరు రైతులకు సంబంధించి సాగుబడి బలిపీఠం ఎక్కింది, సాగుబడే లేదు, ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని రాస్తే అక్కడున్న రైతులు నమ్మే పరిస్థితి ఉంటుందా అంటే నమ్మే అవకాశం లేదు. సీఎస్, డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకొని ఢిల్లీకి పంపాం. విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైనే వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈసీ అంటే సీఎస్, డీజీపీ, అదే ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా పదే గత 15 రోజుల నుంచి వార్తలు రాస్తున్నాయి. 15 రోజుల నుంచి నాయకులు బయట చెప్తున్నారు. సీఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వివరిస్తుండు, డీజీపీ అంతే ఉండు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంతే ఉండు, రామాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్. మొత్తానికి వాళ్ళని మార్చాలని రకరకాల కారణాలు ఎత్తుకుంటున్నారు. దాంట్లో ఏదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద రాయిపడ్డదని, పవన్ కళ్యాణ్ మీద రాయిపడ్డదని, దానికి డీజీపీని బాధ్యుని చేసి తొలగించాలని, పెన్షన్ పంపిణీలో వాలంటరీ వ్యవస్థను పెన్షన్లు పంపిణీ చేయకుండా సీఎస్సీ అడ్డుకుండని, ఆయన తొలగించాలని ఏదో ఒక రీజన్ పెట్టి కంప్లైంట్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ కంప్లైంట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి పోయినాయట, విచారణ చేసి పంపించారట. వాళ్ళ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళని బదిలీ చేయాలా లేదా అనేది. మొత్తానికైతే బదిలీ చేసిన దాకా అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి కొర్రి పెడతారు, ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే సీఎస్ఓ, డీజీపీఓ, ఇంటెలిజెన్స్ చీఫో లేకపోతే ఇంకొక ఐపీఎస్ ఆఫీసరో, ఐఏఎస్ ఆఫీసరో చెప్తే ఓట్లు వేయరు ప్రజలు. ప్రజలు కావాలనుకుంటే, ప్రజలు ఇష్టపడితే, ప్రజలు ఆదరించదలుచుకుంటే ఓట్లేస్తారు తప్ప ఇవన్నీ కుయుక్తులు, బ్యాక్డోర్ రాజకీయాలు అంటారు దీన్ని. బ్యాక్డోర్ రాజకీయాలు చేసి ఐపీఎస్ని, ఐఏఎస్లు మార్చినంత మాత్రంలో నీకు ఓట్లు పడవు, ఇంకొకళ్ళకి ఓట్లు పడకుండా ఉండవు. అది గమనించుకోవాలి తప్ప పదే సీఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలి, వాళ్ళని మొత్తం జగన్మోహన్ రెడ్డికి జనం మద్దతు ఇస్తున్నట్టు అనుకుంటే ఇప్పుడు మొత్తం మేమంతా సిద్ధం సభ దాదాపు 21 రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడ కూడా సీఎస్, డీజీపీ దేశపై జనాలు దోలట్లేదు కదా. జనాలు ఆదరిస్తున్నారు, జనాలు విశేషమైన స్పందన వస్తుంది. మరి దానికి ఎవడు బాధ్యత అవుతాడు? ఏ డీజీపీ ఆపుతాడు, ఏ సీఎస్ ఆపుతాడు? ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే అభిమానము, ఇష్టం ఉన్నప్పుడు ఆపితే ఆగిద్దా? ఆపితే ఆగదు కదా. ఇది ఈనాడు పత్రికకి సంబంధించి. గులకరాయి కేసులో ఏటు ఎవరు, ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్టు. ఎవరినైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగమా? జగన్పై రాయి దాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానం వచ్చింది. ఈనాడు పత్రిక ఎమ్మటే అనుమానం వచ్చింది. ఏటు ఎవరు, ఏటు కూడా మీరే చెప్పండి మరి అన్నట్టుగా. ఏటు తొందరగా చెప్పాలి ఏటు ఎవరు. ఎందుకంటే వీళ్ళకి ఒక రకమైన ఆందోళన ఉంది. ఎక్కడ దీని వెనకున్న పెద్ద తలకాయలు బయటకు వస్తాయి, ఏటు ప్లేస్లో వాళ్ళని ఏమైనా పెడతారా? ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది సతీష్ కుమార్. కానీ ఆయన ప్రోత్సహించింది ఎవరు, ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పింది ఎవరు అనేది బయటకు వస్తే ఏ2లో వస్తారు, ఏ3లో వస్తారు, ఏ4లు కూడా వస్తారు. దీని వెనకున్న కుట్ర మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరికించే ప్రయత్నం చేస్తారా? ఎవరిని ఇరికిస్తారు? ఎందుకు ఇరికిస్తారు? ఉట్టినే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఉండరు. ఎవడికి లేని భయం నీకేందుకు వస్తుంది? ఎవడికి లేని ఆందోళన నీకేందుకు వస్తుంది?
అంటే దీని వెనక ఉన్న గుమ్మడికాయల దొంగోడు అంటే భుజాలు దడుకున్నట్టు భుజాలు దడుకుంటున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ తెలుగుదేశం కానీ ఉన్నట్టు అర్థమవుతుంది. సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్ట్ చూపించారు. అజిత్ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సతీని నిందితుడిగా తేల్చారు. A1గా సతీష్ను చూపించిన పోలీసులు A2గా ప్రోద్బలంతో జగన్పైకి రాయి విసిరాయని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. అంటే ఈనాడు పత్రిక ఎట్లుంటుందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్ట చేయాలో కూడా వీళ్ళే చెప్తారు. A1 సతీష్ కుమార్ అని తెలిసింది, ఆయన రిమాండ్ రిపోర్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో A2 ప్రోద్బలంతో ఈయన A1 చేసిండు. ఆ A2 ఎవరు అనేది వాళ్ళు కొంత ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కొన్ని పేర్లు బయటికి చెప్పడం వల్ల ఆ ఇన్వెస్టిగేషన్కి డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వ్యూహాత్మకంగా హైడ్ చేసి ఉంటారు. దాన్ని ఏదో కొంపలు మునిగినట్టు భూమి బద్దలైనట్టు A2ని ఎందుకు చెప్పలేదు, నువ్వు అడిగితే చెప్పరు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో దానికి రావాల్సిన స్టేజ్ వచ్చిన తర్వాత చెప్తారు. తప్ప మీకెందుకు ఆందోళన అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేని ఆందోళన మీకెందుకు అవుతుందంటే దీని వెనక ఎవరన్నా మీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అనేది కూడా ఇవాళ ప్రజలు చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓటెలా అడుగుతావు జగన్, మద్యపాన నిషేధ విషయంలో గతంలో చెప్పిన వాటికి అనుగుణంగా మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తూ వెళ్తాం, ఆదాయం తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల్లో ఓటు అడిగే సమయానికి ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పింది. కాబట్టి ఓటు ఎలా అడుగుతావు అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. గులకరాయితో గాయం చేయడం నేరమే, కానీ 5 ఏళ్లలో మీరు చేసిన ఘోరాలు ఎన్ని, తగిలిన గాయాలు ఎన్ని, పోయిన ప్రాణాలు ఎన్ని, గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా అన్నట్టుగా ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు ఒక వార్త రాసింది. గులకరాయితో గాయం చేయడం నేరమే, కానీ మీరు చేసిన గాయాలైందని. అంటే జగన్మోహన్ రెడ్డిని చేసిన గాయాలైంది ప్రజలకి. వాలంటీర్లతో ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేయటం గాయంగా కనపడుతున్న ఆంధ్రజ్యోతి పత్రికకి. గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థతోని 150,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ప్రతి ఇంటికి వాళ్ళకి కావాల్సిన 600 సర్వీసులు, ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసులు, అది డెత్ కావచ్చు, బర్త్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, రకరకాల సర్వీసుల్ని ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. అదే ఆ గాయం. ఏది గాయం? విద్యా కానుక పేరుతోని చదువుకునే విద్యార్థులకి సహాయం చేయటం గాయమా? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేద పిల్లలకి పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో అది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో వాళ్ళని పైకి తేయటం గాయమా? రైతు చేయుత పేరుతో రైతులకు సాయం చేయటం గాయమా? అమ్మఒడి కార్యక్రమం పేరుతో మహిళలకి సాయం చేయటం గాయమా? ఏది గాయం? మీరనే ఇప్పుడు గాయాలు ఎట్లా గాయాలు? ఏమైనా తూటాలు పెట్టి ప్రభుత్వం అధికారికంగా కాల్పులు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరిపాలన ఉమ్మడి ఏపీలో విద్యుత్తు ధర్నాలో బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర చంపేసిండు. దాన్ని గాయం అంటారు. కాల్పులు జరిపి చంపేశారు, దాన్ని గాయం అంటారు, దాన్ని నేరం అంటారు. ఇది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకు ఏది గాయం? మీకు కనపడవచ్చు గాయాలుగా, ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం పార్టీకి కనపడవచ్చు, కానీ ఇవాళ ప్రభుత్వం ప్రజలకి, ఏపీలో ఉన్న ప్రజలకి ఎక్కడ గాయాలు కనపడలేదు. గాయాలు కనపడితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో 14.5 సంవత్సరాల్లో జనాలపైన చేసిన దాష్టికం గాయాలుగా కనపడతాయి. జనాలకు ఏ రోజు సంపదని పంచలే. సంపదను ఎవరికి పంచారు మీరు? మీ చుట్టూన్న అనుచరులకి, మీ చుట్టూన్న బినామీలకి సంపదని పంచారు. దాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు తెత్తడు, ఇదేదో తెత్తడు, అదేదో తెత్తడు, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి, అన్ని లక్షల కంపెనీలు వచ్చినాయి, ఇన్ని వేల కంపెనీలు వచ్చినాయి, అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి వచ్చిందని ఇవన్నీ ఊకదంపుడు చెప్పారు తప్ప ఏ రోజు కూడా సామాన్యుడికి ప్రభుత్వం యొక్క సంపద, ప్రభుత్వం దగ్గర ఉన్న సంపదని సామాన్యుడి చేతిలో పెట్టిన దాఖలాలు అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి పెడతాడు అనేది అతి సామాన్యమైన ప్రజలు ఏపీలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏపీలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది ఏ రోజు కూడా 14.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ రోజు చేయదు కూడా, చేసే ఆలోచన కూడా చేయదు. వాళ్ళు మాట్లాడితే పెట్టుబడులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కియా కంపెనీ తెచ్చినా, ఇది తెచ్చినా, అది తెచ్చినా, దానివల్ల ఎవరికి ఉపయోగం? సామాన్య ప్రజలకి ఏం ఉపయోగం? మెజారిటీ ప్రజలకు వస్తే ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయేమో, కానీ సామాన్య ప్రజలకు ఉపయోగమైన పని, సంపదని ఒక 10 రూపాయలు సామాన్య ప్రజలు ప్రభుత్వం యొక్క సొమ్ముని తిన్న దాఖలాలు 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ప్రభుత్వం యొక్క సొమ్ముని మేము తినగలుగుతున్నాం, 10 రూపాయలు వస్తున్నాయి మాకు అని సంతోషంగా ఉన్నాం. దాన్ని తట్టుకోలేక ఎట్లా అడుగుతూ ఓటు అంటే ఎట్లా అడుగుతూ అని చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారాలు ఇప్పుడు దానికి దీనికి పోల్చుకుంటే స్పష్టంగా కనపడుతుంది కదా.
సిఎస్ డీజీపీ అవుట్ అట. మరో 6 ఐఏఎస్, ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ నేడు రేపు బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారని తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతరు. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నిల్లు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సందర్భంగా నిర్వహించలేరనే అభిప్రాయం. సక్రమంగా నిర్వహించలేరని వీళ్ళని మారుస్తారట. సిఎస్ డీజీపీ అవుట్ అట. ఇంకొక ఎంత 6 ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అవుట్ చేస్తారట. వీళ్ళ వల్ల ఏం కావట్లేదు, వీళ్ళు జగన్ భయం చేస్తున్నారు. ఈ డీజీపీకి అయితే అసలు పట్టు లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి స్పష్టంగా ఒక 4 రోజులకి 5 రోజులకో నిజంగానే అవుట్ అవుతారా కాదు తెలియదు కానీ అవుట్ అయ్యి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే, బదిలీ చేస్తే కొత్త వ్యక్తులు వచ్చినా కానీ మళ్ళీ తెల్లారి నుంచే మొదలుపెట్టింది ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు. సీఎం జగన్కి భయం చేస్తున్నారు, వైసీపీకి అనుకూలంగా ఉండరు. మరి ఎవడు కావాలిగా? ఏపీలో ఉన్న ఏ ఆఫీసర్ పనికి రాకపోతే బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి తెత్తరా? మీరు చూడండి, వీళ్ళు ఒకళ్ళు నిజంగానే బదిలీ అయిన తర్వాత కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీద రెండో రోజు నుంచే, డే 1 నుంచే, ఇంకా డే 1 నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తారు. చూడండి, దాంట్లో డౌటే లేదు. డే 1 నుంచి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు జగన్కి అనుకూలమైన మనుషులు, వీళ్ళు జగన్ని మోసే మనుషులు, జగన్కి ఫేవర్గా చేస్తున్నారు, వైసీపీకి ఫేవర్ చేస్తున్నారు అనకపోతే అప్పుడు చూడండి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.